బాల్యం గుర్తులు, బడి పాఠాలు. చిన్ననాటి రోజులు ఎంత బాగుండేవో కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కాళ్ళకు చక్రాలు కట్టినట్టు ఏదో ఒక ఆట ఆడుతూనే ఉండేవాళ్ళం. ఆట తప్ప ఇంకో ధ్యాస ఉండేది కాదు. ఆ ఆటల మధ్యలో కొద్దిసేపు బడి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటూ చేసే ప్రతిజ్ఞ మనకు తెలియకుండానే స్ఫూర్తి నింపేది. పొట్టిగా ఉన్నవారు ముందు నిలబడితే, తాటి చెట్టులా ఉన్నవాళ్ళు చివరిలో నిలబడేవారు. బడికి ఆలస్యంగా వెళ్ళినా, యూనిఫామ్ వేసుకోకపోయినా ఏ మాస్టర్ వచ్చి కొడతారో అనే భయంగానే నిల్చునేవాళ్ళం. ఇక ఫస్ట్ పీరియడ్ అంటే అటెండెన్స్ ఇంపార్టెంట్. అందరిది ఓ బాధ అయితే, ముందు రోజు బడికి రాని వాళ్ళది మరో భయం. అటెండెన్స్ తీసుకునేటప్పుడే ముందు రోజు సెలవు పెట్టిన వారిని నిల్చోమని చెప్పేవారు క్లాస్ టీచర్. ఎందుకు సెలవు పెట్టామో సరైన కారణం చెప్పకపోయినా, అబద్ధం చెప్పినా వీపు విమానం మోత మోగేది. ఇక లెక్కల మాస్టర్ ఇచ్చిన హోంవర్క్ రాయకపోతే ఆ పీరియడ్ వచ్చేంత వరకు భయమే. ఆ మాస్టారు ఈరోజు బడికి రాకపోతే బాగుండని అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. హోంవర్క్ రాయని రోజు ఆ మాస్టర్ బడికి రాకపోతే ఆ సంతోషమే వేరు. కానీ అప్పటి వరకు కనిపించిన మాస్టర్ సరిగ్గా ఆ పీరియడ్ వచ్చేసరికి ప్రత్యక్షమయ్యేవారు. ఇంటర్వెల్ రాగానే నర్తన పరిగెత్తుకుంటూ నేరుగా మన స్పాట్లోకి వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పుడు నేరుగా వెళ్ళినా, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం గ్రౌండ్ మొత్తాన్ని కవర్ చేస్తూ క్లాస్ రూమ్కి చేరుకునే వాళ్ళం. మాస్టర్ చాలా ఇంట్రెస్ట్గా పాఠాలు చెప్తూ ఉంటే మధ్యలో ఒకళ్ళేసి సార్ అంటూ ఒంటివేలు చిటికిన వేలు చూపించేవాడు. పాప మాస్టర్ తిడుతూనే వెళ్ళమని చెప్పేవారు. అదే అదునుగా మరొకడు లేచేవాడు. అలా క్లాస్లో సగం మంది అడిగేవారు, ఇందాక ఇంటర్వెల్ వచ్చింది కదరా, అప్పుడేం చేశారు అని మాస్టర్ తిట్టేవారు. ఇక స్కూల్లో మధ్యాహ్న భోజనం గురించి అంతగా పట్టించుకునే వాళ్ళం కాదనుకోండి. ఏదో తిన్నామంటే తిన్నామంతే. టమాటా, వంకాయ, పచ్చివి ఎలా ఉంటాయో కూరల్లోనూ అలాగే ఉండేవి. కానీ వారంలో 1-2 సార్లు ఉడికించిన గుడ్డు పెట్టేవారు. అప్పుడు మాత్రం ప్లేట్స్ పట్టుకొని పరిగెత్తుకుంటూ లైన్లో నిల్చునే వాళ్ళం. మన మధ్యలోకి ఎవరైనా వస్తే మాస్టర్కి చెప్పి వెనక్కి పంపేవాళ్ళం. ప్రతి గురువారం పాలకూర పప్పు పెట్టేవారు. అది మాత్రం చాలా టేస్టీగా ఉండేది. కొందరు ఇంటి నుంచే డబ్బాల్లో కూరలు తెచ్చుకునేవారు. వాటిని పంచుకునే వాళ్ళం. అందరం కలిసి అలా ఒక్కో చోట కూర్చొని తిన్న రోజులు ఎంతో బాగుండేవో కదా. తినడం పూర్తయ్యాక తిన్న ప్లేట్ కడిగి అందులోనే నీరు నింపుకొని తాగేవాళ్ళం. తెల్ల చొక్కా, నీలం రంగు ప్యాంటు, ఎన్ని యూనిఫామ్లు వచ్చినా ఇదే యూనిక్ యూనిఫామ్. క్లాస్లో అందరం ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటే, క్లాస్ లీడర్లు మాత్రం ఎవరిని ఎప్పుడు పట్టించాలని కాచుకొని కూర్చునేవారు. క్లాస్ రూమ్లో మాస్టారు లేని టైంలో మాట్లాడిన వారి పేర్లు బోర్డు పైన రాసేవారు. ఎదురు తిరిగితే పేరు పక్కన +1 +2 అని రాసేవారు. +100 అని రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక సార్ కర్ర తీసుకురమ్మని కూడా వాళ్ళకే చెప్పేవారు. వారు ఎక్కడి నుంచి తెచ్చేవారో కానీ సన్నాని లేత కర్రలు తెచ్చేవారు. కొందరైతే దాచిపెట్టుకుని సార్ అడిగినప్పుడు ఇచ్చేవారు. అమ్మాయిలైతే మరీ ఘోరం. సార్ ఎగ్జామ్ పెడతారని చెప్పి మర్చిపోయినా, ప్రశ్నలు అడుగుతానని చెప్పి అడగకపోయినా మెల్లగా సార్ ఈరోజు ఎగ్జామ్ పెడతారని చెప్పారుగా అని గుర్తు చేస్తారు. అబ్బాయిలందరూ లోపల వాళ్ళని తిట్టుకునేవారు. ఇక ఎగ్జామ్ టైంలో అన్ని ఆన్సర్స్ తెలిసిన వారు జవాబు పత్రాన్ని దాచిపెట్టుకుంటూ ఆన్సర్స్ రాస్తే 1-2 ప్రశ్నలకి జవాబులు తెలిసిన కొందరు ఆ జవాబులని ఒకరికొకరు చెప్పుకునేవారు. మాస్టారు జవాబు పత్రాలు ఇవ్వడమే ఆలస్యం. అమ్మాయిల్లో 1-2 ఖచ్చితంగా అందులో 1 మార్కు కలపలేదు, కరెక్ట్ ఆన్సర్ రాసినా రాంగ్ వేశారు అంటూ ఏడుపు మొదలెట్టేవారు. 98 మార్కులు వచ్చిన అమ్మాయి ఆ 2 మార్కులు ఎక్కడ పోయాయో అని బాధపడితే, 2 మార్కులు వచ్చిన అబ్బాయి మాత్రం ఆ మార్కులు ఎలా వచ్చాయో అని సంబరపడిపోయేవాడు. కొందరికి మ్యాథ్స్ హోంవర్క్ రాయడమే అయ్యేది కాదు. కానీ మరికొందరు అయితే అన్ని హోంవర్క్స్తో పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ చూసి రాతలు కూడా రాసేవారు. అలా రాస్తే మంచి చేతిరాత అలవాటు అవుతుంది అనేవారు. కొన్నిసార్లు ఇంగ్లీష్ మాస్టర్ పదాలకు అర్థాలు అడిగితే చెప్పని వారిని నిలబెట్టేవారు. అలా లైన్గా నిలబెట్టి ఎవరైతే చెబుతారో వారి చేత నిలబడిన అందరికీ చెంపదెబ్బ కొట్టించేవారు. లేదంటే మాస్టారే బెత్తంతో చేతిపై కొట్టేవారు. అప్పుడు భలే సరదాగా ఉండేది.
కొందరు నాకేమీ ఎరగదు అన్నట్లు చేతులు చాచి దెబ్బలు తిని వచ్చి కూర్చునేవారు. మరికొందరైతే సారు కొట్టే సమయానికి చేతులు వెనక్కి తీసుకునేవారు. అప్పుడు మాస్టార్కి మరింత కోపం వచ్చి చేయి పట్టుకొని మరీ కొట్టేవారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే చాలా భిన్నం. కొట్టక ముందే ఏడ్చేవారు. వాళ్ళని కొట్టాలంటే మాస్టారే భయపడిపోయేవారు. ఏ పీరియడ్ ఖాళీగా ఉన్నా లెక్కల మాస్టారే దిగేవారు. మనం చేసిన తప్పులకు ఇచ్చే పనిష్మెంట్లు కూడా భలే ఉండేవి. గోడ కుర్చీ, కోడిపుంజు, గుంజీలు తీయడం ఇవి సరదాగా అనిపించేవి. రోజంతా ఎదురు చూస్తుంది దీనికోసమే అన్నట్లు చివరి పీరియడ్ రాగానే అందరం బెల్ వంకే చూసేవాళ్ళం. అటెండర్ అటువైపు వెళ్ళడం కనిపిస్తే చాలు బ్యాగులు సర్దేసేవాళ్ళం. క్లాసులో మాస్టర్ ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోకుండా బెల్ మోగగానే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. బడిలో చెప్పే పాఠాలు మరో లెవెల్. అవి గుర్తొస్తే అలాంటి పాఠాలు కథలు లైఫ్లో ఇంకెప్పుడు వినలేమేమో అన్న ఫీలింగ్స్ తీసుకొస్తాయి. అసలు మనకు ఏం తెలియని వయసులో ఏది మంచి ఏది చెడు అని తెలిసినవి ఆ పుస్తకాల్లోని కథలే. అందులో కొన్ని నీతి కథలుంటే మరికొన్ని కథలు నవ్వు తెప్పించేవి ఉన్నాయి. మీకు గుర్తుందా? అనుకున్నది ఒకటి అయినదొకటి అనే ఓ పాఠం ఉండేది. అందులో బొమ్మలను చూసి మనమే కథ చెప్పేవాళ్ళం. అలాంటిదే మరో కథ పరుగో పరుగు. ఇందులో సగం బొమ్మలు సగం కథ ఉండేది. కథ మధ్యలో కుందేలు, ఏనుగు, కొబ్బరి చెట్టు, కొబ్బరి బొండం బొమ్మలు ఉండేవి. వాటిని కలిపి చదువుతూ కథను పూర్తి చేసేవాళ్ళం. చెల్లి కోసం అన్నయ్య చిలుకను బహుమతిగా ఇస్తే ఆ చెల్లి చిలుక స్వేచ్ఛ కోసం దాన్ని వదిలేస్తుంది. ఇక నవ్వు తెప్పించే కథల్లో కోతి ఉపవాసం ఒకటి. ఓ స్వామి ఉపన్యాసం విన్న వానరం ఉపవాసం చేయాలనుకుని నిశ్చయించుకుంది. అలా చేస్తే ఆరోగ్యం పాడవుతుందని భావించి కడుపు నిండా తిని ఉపన్యాసం మరచి నిద్రిస్తుంది. అలాగే తనను తాను లెక్కించుకోవడం మరిచిన పరమానందయ్య శిష్యులు గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుందో చూపడానికి ఆకాశంలో విహరిస్తున్న రెక్కల ఏనుగు తోకను వదిలిన మహిళల కథలు మీకు ఇంకా గుర్తున్నాయా? చిన్నప్పటి సైన్స్ ప్రయోగాలు కూడా చాలా ప్రత్యేకం. గాలికి బరువుందని నిరూపించడానికి ఖాళీ బెలూన్, గాలి ఊదిన బెలూన్ బరువులను చెక్ చేసేవాళ్ళం. అలాగే కొవ్వొత్తి వెలగడానికి ఆక్సిజన్ అవసరం అని తెలిపే ప్రయోగం, వేసవిలో భూతద్దం ప్రయోగం కూడా చేశాం. నీటితో నిండి ఉన్న గ్లాస్పై పేపర్ ఉంచి గ్లాసుని పూర్తిగా రివర్స్ తిప్పితే నీరు కింద పడదు. దీని వెనుకున్న సైన్స్ మాత్రం మీకు గుర్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు బట్టి పట్టకుండా ఎన్నో గేయాలను ఇట్టే నేర్చుకునే వాళ్ళం. ఎంతలా అంటే అవి ఎప్పటికీ గుర్తున్నాయి. కేవలం మీరే ట్రై చేయండి. పిడుగులం మేము బుడుగులం, నింగి నేలకు విశ్వప్రేమకు బంకమట్టితో చేస్తాం మేం కోటలం.